మరో ప్రశ్న, ధ్యానం ఎందుకు చేయాలి? కానీ ఈ ప్రశ్న చాలా సరదాగా అనిపిస్తుంది, కానీ ఎంతో లోతైన ప్రశ్న ఇది. ధ్యానం ఎందుకు చేయాలి అనేది. ఇప్పుడు ఈ ప్రపంచంలో మనం చేసే ప్రతి పని ఎందుకు చేస్తాం? కంఫర్ట్స్ కోసం చేస్తాం. కంఫర్ట్స్ ఇన్ ద సెన్స్ ఆనందం కోసం. అయితే ఈ ఆనందం మనం చేసే పనుల ద్వారా అందుతుంటుంది. సపోజ్ అది అందలేదు, పనుల ద్వారా మనం అనుకున్నది అవ్వలేదు అనుకోండి, మనకు ఆనందం కోల్పోతాం. చిన్నప్పటి నుంచి మన పెద్దవాళ్ళు మనల్ని ఏ విధంగా ట్రైన్ చేస్తారంటే సుఖంగా ఉండటానికే ట్రైన్ చేస్తారు, ఆనందంగా ఉండటానికి మార్గం ఎత్తుకుంటూ ఉంటారు. మనిషి లక్ష్యమే అది. మానవుడి యొక్క లక్ష్యమే ఆనందం కోసం వెళ్ళటం అనేది. ఇప్పుడు ఒక బస్సులో వెళ్తూ ఉంటాం. మొదటగా ఏమవుతుందంటే ఎవరన్నా లేస్తే ఖాళీగా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. సరే, ఒక మనిషి లేయంగానే కూర్చుంటాం. కొద్దిసేపటికి ఏమనిపిస్తుంది అంటే మనకి పక్కన ఎవరు లేకపోతే కొంచెం పడుకొని వెళ్ళొచ్చు కదా అనిపిస్తుంది. ఆ తర్వాత పక్కన ఇంకొక అతను లేచి వెళ్తాడు, మనం పడుకుంటాం. సో కంఫర్ట్స్ అనేది కొంచెం వచ్చిన తర్వాత ఇంకొంచెం కంఫర్ట్గా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అది అయిపోయిన తర్వాత ఇంకొంచెం కంఫర్ట్గా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. బట్ ధ్యానం అలా కాదు. ఈ కంఫర్ట్ లెవెల్స్ అన్నిటిని దాటుకొని హృదయాంతరంలోనే ఆనందాన్ని ఫైండ్ చేస్తాం. అది ఉంటుంది, ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. మనం గుర్తిస్తాం అంతే ధ్యానం ద్వారా. మన సహజ గుణం అది. ఆనందం అనేది మన ఆత్మకి సహజ గుణం అది. దాన్ని గుర్తిస్తాం. మన ధ్యానం అనే సాధన ద్వారా దాన్ని గుర్తిస్తాం. అప్పుడు ఆనందం. ఈ విషయంలో ఎక్కడున్న ఆనందం? నేను త్రివేంద్రం వెళ్ళాను నిన్న, ఆనందం. మొన్న వైజాగ్ వెళ్ళాను, అక్కడ కూడా ఆనందం. నన్ను బాధించేది కానీ నా యొక్క ఆనందాన్ని తీసేది కానీ ఎక్కడా లేదు. అంతకుముందు ఢిల్లీ వెళ్ళాను, అక్కడ కూడా ఆనందం. అంతకుముందు హైదరాబాద్ వెళ్ళాను, అక్కడ కూడా ఆనందం. సో ఎక్కడ తిరిగినా ఆనందం ఉంటుంది. ఎందుకంటే నేను నా హృదయంలోనే దాన్ని, అంతరాలంలో నా యొక్క సహజ స్థితిని తెలుసుకున్నాను. అందుకే ధ్యానం. అదే మీరు ఏదైనా ఒక వస్తువుని కానీ, ఒక విగ్రహాన్ని కానీ, ఒక ఇమేజ్ని కానీ మీరు ఇష్టపడితే, ఆ ఇమేజ్ ఉంటేనే మీకు ఆనందం లభిస్తుంది.